ఉన్న పలంగా ఒక్క డాన్స్ స్టెప్ కి ఎందుకు ఇంత నెగిటివిటీ? వందల కొద్ది ట్విట్టర్ హ్యాండిల్స్ ఒకేసారి డాకు మహారాజ్ బాలకృష్ణ గారి డాన్స్ స్టెప్ పై ఎందుకు పడ్డాయి? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఆ మాటకొస్తే వాళ్ళైనా ట్రోల్ చేసేది. రియాక్ట్ అవ్వండి అంటూ మిగతా సంఘాల వారిని కూడా ఏం తెగరెచ్చగొడుతున్నారా బై? ఎందుకంటారు? డీకోడ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎలా డీకోడ్ చేయాలి? సంక్రాంతి సినిమాలు ఏమున్నాయి అని ఒక్కొక్కటి లిస్ట్ అవుట్ చేస్తే సరిపోద్ది. ఆన్సర్ మీకే తెలిసిపోద్ది. బేసికల్లీ ఇట్స్ ఎ పిఆర్ టాక్టిక్ అమ్మా. కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళ సినిమాని కాపాడుకోవడానికి వేరే సినిమాపై బురద చల్లడం. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ యూనో. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఇక డాన్స్ స్టెప్ విషయానికి వస్తే ప్రతి హీరోకి ఒక ఐడెంటిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో సల్మాన్ ఖాన్ జై గుగ్గు మేయా ఆ పాట గుర్తుందా? ఆ పాటలో మన బాయిజాను ఫ్లోర్ మీద పడి అదే పనిగా ఫ్లోర్ అంతా క్లీన్ చేసి ఆ స్టెప్ ఏదైతే ఉందో, ప్లస్ రజనీకాంత్ అదేదో సినిమాలో ఒక గన్ ఇలా విసిరేస్తే ఆ గన్ను ఆటోమేటిక్ గా విలన్ దగ్గరికి వెళ్ళి విలన్ ని కాల్ చేసి మళ్ళీ ఆ గన్ను చేతికి వస్తుంది అనమాట. ఇవన్నీ వినడానికి సిల్లీగా అనిపించినా కూడా వారి ఫ్యాన్స్ మటుకు ఎక్సైట్ అవుతారు, విజిల్స్ వేస్తారు, కాసుల వర్షం కురిపిస్తారు. ఏ సినిమాకైనా అంతకు మించి కావాల్సిందేముంది? కాబట్టి టిఆర్ టాక్టిక్స్ తో ఏ సినిమాని ఎంత తగ్గించాలనుకున్నా కూడా ఆ సినిమాలో గనక మ్యాటర్ ఉంటే ఈ పిఆర్లందరూ స్కూటర్ వేసుకుని మరీ ఇంటికి పోవాల్సి వస్తది. ఆల్ ద బెస్ట్ డాకు మహారాజ్ అండ్ ఆల్ మూవీస్ రిలీజింగ్ దిస్ సంక్రాంతి సీజన్.